అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఇంతకాలం నుంచి నేను అనేక రకమైనటువంటి వీడియోలు చేశాను. అయితే ఇక నుంచి నేను డివోషనల్ వీడియోలు చేయాలనే ఉద్దేశంతో నేను అనుకుంటున్నాను. అంచేతనే రామాయణం, రామాయణం అనేటటువంటి మహా గ్రంథాన్ని తీసుకొని అందులో మొత్తం చివరి వరకు కూడా ఎన్ని కాండలు ఉన్నాయో అన్ని కాండల్లో కూడా ఎన్ని శ్లోకాలు ఉన్నాయో అవన్నీ కూడా చేయాలనే ఉద్దేశంతో నేను ప్రయత్నం చేస్తున్నాను. ఈ ప్రయత్నానికి అందరూ చాలామంది సహకరిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం ఏమిటంటే, ఎప్పుడూ కూడా ఎన్నో వీడియోలు చేశాను, చాలా వీడియోలు చేశాను, నేను వందల కొద్ది చేశాను. అయినా ఎక్కడ తప్పు జరుగుతుందో నాకు తెలియలేదు. అంచేత మరి ఏ విధమైన వీడియోలకి ఏ విధంగా మనకు వ్యూవర్స్ అంటే మా ప్రేక్షకులు, మా వీక్షకులు వాళ్ళు ఎలా స్పందిస్తారో తెలియట్లేదు. మొదట్లో నా వీడియోలు ప్రతి వీడియోకి కూడా 10,000, 24,000, 34,000 ఇలాగొచ్చాయి. తర్వాత వీడియోలు తగ్గిపోయినాయి. కారణం తెలియదు. చాలామంది ఏమంటున్నారంటే, మీ ఫేస్ తోటి అంటే మీరు కనిపించేటట్టుగా చేయండి, వీళ్ళకి ప్రతి రేపైనా అవి రీచ్ అవుతాయి మీకు అని అన్నారు. అంచేత డివోషనల్ అయితే ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండవు, స్ట్రైక్స్ అవి ఉండవు. కాబట్టి అది ఫేస్ మీద చేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పి చాలామంది నాకు సలహా ఇచ్చారు. అంచేత శ్రీరామచంద్రమూర్తి యొక్క చరిత్ర అంటే ఆ మహానుభావుడు నిజంగా ఆయన చరిత్ర చెప్పడం అంటే ఆయన పితృవాక్య పరిపాలన, అలాగే అన్నదమ్ముల మధ్య ఉండేటటువంటి మంచి సంబంధాలు, తల్లి బిడ్డల దగ్గర ఉండేటటువంటి సంబంధాలు, అలాగే అంటే భక్తుడికి ఆయనకి భక్తులు అంటే హనుమంతుడు, ఆయన భక్తుడికి ఆయనకి ఉండేటటువంటి ప్రేమానుబంధాలు, భక్తుల్ని ఆయన ఏ విధంగా కూడా అంటే భక్తులు అంటే ఆయన దేవుడు ఒక మనిషిగానే ఆయన వచ్చారు మనకి. కాకపోతే అవతారం శ్రీమన్నారాయణమూర్తి అవతారం. అది అవతారంలో నరుడుగా ఆయన వచ్చారు. నరుడుగా వచ్చినా సరే ఆయన చేసే అంటే దేవుడు నరుడుగా వచ్చి చెప్పడం, దేవుడుగా కాకుండా నరుడుగా వచ్చి చెప్పి ఆ నరుడే నారాయణుడు అని ఆయన చివరిలో మనకి మంచి సందేశం ఇచ్చారు. అలాగే రాముడు పడిన కష్టాలు ఎవరూ పడలేదు. నిజంగా శ్రీమన్నారాయణమూర్తి అవతారాల్లో చాలా అవతారాలు ఉన్నాయి, కానీ శ్రీరామచంద్రమూర్తి పడిన కష్టాలు ఎవరూ పడలేదు. అన్ని కష్టాలు ఆయన పడ్డాడు. అంటే మనిషికి కష్టాలు నష్టాలు వచ్చిన ఓపికతో ఉండాలి. వెలుగు చీకటి వెలుగులు, వెలుగు నీడలు, అలాగే రాత్రి పగలు ఏ విధంగా మనకు సంభవిస్తాయో ఆ విధంగానే మనిషి ఎక్కడ కూడా ఓర్పు నశించకుండా మంచి ఓర్పుతో ఉండి సమస్యలు ఎదుర్కోవాలని చెప్పి ఆయన అందరికీ చేశారు. మరి ఈ వీడియో శ్రీరామచంద్రమూర్తి ఆయన గురించి నేను ఈ వీడియోలు చేస్తున్నాను. దయచేసి వీడియో మీకు నచ్చినట్లయితే కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాను, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా 10 మందికి మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మళ్ళీ ఒక మంచి వీడియోతో వస్తాను. జై శ్రీరామ్. నమస్తే. సెలవు.